ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 103 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా క్రికెట్ టీం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే యువత సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడికక్కడ స్క్రీన్లు పెట్టి ఇండియా జీతేగా అంటూ రచ్చరచ్చ చేస్తారు. ఇండియా మ్యాచ్ గెలిచిందంటే యువత సంబరాల్లో మునిగి తేలుతుంది. అభిమాన నటుడు సినిమా ఆడియో ఫంక్షన్ నుంచి 100 రోజుల పండుగ వరకు అన్ని సందర్భాలకు సంబరాలే సంబరాలు. అటువంటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో ఇనుమడింపచేసేలా, మిసైల్ మ్యాన్ అద్భుత కలాం కళలను సాకారం చేసేలా, యావత్తు ప్రపంచం భారతదేశం వైపు తిరిగి చూసేలా ఇస్రో తలపెట్టిన బృహత్తర కార్యక్రమానికి ఎన్ని సంబరాలు జరపాలి. అందుకే జై హో భారత్, జై హో ఇస్రో అంటూ వందలాది మంది విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో ప్రయోగించనున్న 103 శాటిలైట్స్ విజయవంతంగా కక్షలోకి చేరాలని, భారత ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. ఇస్రో అక్షరాల క్రమంలో విద్యార్థులు మానవహార ప్రదర్శన నిర్వహించారు. జాతీయ జెండాలు పట్టుకుని దేశ గొప్పదనం ప్రపంచానికి తెలిపే రోజు వస్తుందన్న భారతరత్న అబ్దుల్ కలాం ఆశయం నెరవేరాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. నగరానికి చెందిన గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు యార్లగడ్డ గీత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో జై హో భారత్, జై హో ఇస్రో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థినులు ఇస్రో అక్షర క్రమంలో నిర్వహించిన మానవహారం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెబుతున్న శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కలాం కన్న కలలు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 15వ తారీఖున ప్రపంచంలోనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. అది మన ఇస్రో ద్వారా ఈరోజు 103 శాటిలైట్స్ని పంపించడం జరుగుతుంది. దానికి మన ఇస్రో శాస్త్రవేత్తలే కారకులు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశం ప్రపంచంలోన మొట్టమొదటి స్థానంలో ఉండాలన్నది మన అబ్దుల్ కలాం గారి కళ. ఆ కళను నిజం చేస్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శాస్త్రజ్ఞులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డిఎస్పి భార్గవ నాయుడు, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ఫ్రెడరిక్, వైస్ ప్రిన్సిపల్ సీతా మహాలక్ష్మి, గజల్ వాసుదేవాచారి, లెక్చరర్లు డాక్టర్ శంకర్ నారాయణ, కేవీఎన్ ప్రసాద్, ఎం ఇంద్రవదన తదితరులు పాల్గొన్నారు.